హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ పిల్లల కోసం నేను ఎప్పుడో అవి గన్సుగడ్డలు తీసుకొచ్చాను. మేమైతే గన్సుగడ్డలు అనే అంటాము. చిలకడ దుంపుండు స్వీట్ పొటాటో అవి గన్సుగడ్డలు తీసుకొచ్చాను. కూరగాయలన్నీ లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు 500 అయ్యాయి అనమాట. మొత్తం అన్నీ కూడాను ఒకదానిపైన ఒకటి వేసేసి పెట్టేశాను కవర్లో. నిన్న కర్రీ చేద్దామనేసి నైట్ దొండకాయల కోసం వెతికితే నాకు గన్సుగడ్డలు దొరికాయి. అంటే ఎప్పుడైనా కొంచెం కొంచెంగా తీసుకొస్తే దాంట్లో ఏమున్నాయని ఈజీగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఉండేసరికి పైన ఉన్న మట్టుకు అంటే ఏవేవి తొందరగా వండాలో అవి పాడైపోకుండా ఉండేవి అడుగున పెట్టేస్తాను. తొందరగా వండాలి, కొంచెం తొందరగా పాడైపోతాయి అనుకున్న మాత్రం పైన పెట్టేసుకొని రెగ్యులర్గా ఇంకా అవి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. మెయిన్ బెండకాయ, ఇంకేదన్నా ఇలాంటి కూరగాయలు తొందరగా మెత్తబడిపోయి ఉంటాయి కదా, అలాంటివి మాత్రం అలా వండుతూ ఉంటాను. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అనేసి నేను బరువు వాటి మీద ఎందుకు వేయడమని అడుగున పెట్టేశాను గన్సుగడ్డలు. అవి నిన్న కొంచెం 3 days నుండి కూరగాయలు వండుతూ ఉంటే అయిపోతూ ఉంటే ఇవి కనిపించాయి. ఇంకా తీసుకొని పిల్లలకి ఎట్లాగో ఆకలేస్తుంది అనేసి స్నాక్స్ చేయమంటే ఇవి ఉన్నాయి కదా అనేసి ఉడకబెట్టేసాను అనమాట. చివర్లు కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా నీట్గానే ఉన్నాయి. అయినా సరే మళ్ళీ నేను ఉప్పు వేసి బాగా కడిగాను. కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడికించాను. కొంతమంది స్టీమ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నాకు ఇలాగే అలవాటు అనమాట. ఇంకా మనకి ఏదైతే అలవాటో అలాగే చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నేను నీళ్ళల్లోనే ఉడికిస్తాను ఎప్పుడు. కొంచెం నీళ్ళు అలాగే ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇంకా దాంట్లోనే ఉడికిస్తాను. ఒక 50% ఉడికిస్తే సరిపోతుంది. అది పొట్టు తీసేసి కాసేపు చల్లారిన తర్వాత తీయగా ఉంటాయి. వేడి మీద తింటే అంత టేస్ట్ తెలియదు అనమాట. ఇవి చల్లారిన తర్వాత అయితేనే స్వీట్నెస్ వస్తుంది వాటిలో నుంచి. నాకు చాలా ఇష్టము. పిల్లలకి ఇంతకుముందు అంత ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కూరగాయలకి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకొస్తూ ఉంటాను. అలా ఉడకబెడుతూ ఉంటే వాళ్ళకు కూడా తినడం అలవాటు అయిపోయింది అనమాట. ఇలా జరిగింది. ఇంకా దీవెనకేమో కొంచెం రాగి జావ చేశాను. కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో మజ్జిగ కలిపేసి కొంచెం ఉప్పు వేసేసి ఇచ్చాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి మ్యాక్సిమం రాగి జావే తాగుతుంది. ఇది కూడా అస్సలు తాగేది కాదు చిన్నప్పుడు. రాగి సంగటి ఏదైనా చేసినప్పుడు, జావా చేసినా సరే తాగేది కాదు. కొంచెం కొంచెంగా అంటే ఒక్కసారి మనం తాగాలి హెల్త్ కోసం అనేసి ఒకేసారి ఇన్ని తీసుకురావడం, ఇంత వండడం, వాళ్ళకి బలవంతంగా పెట్టడం. ఇంకా ఆల్రెడీ తినరు, మళ్ళీ దాంట్లోనే బలవంతంగా ఎక్కువ పోసేయడం, ఎక్కువ తినిపించేయడం వల్ల వాళ్ళకి అసలు ఇష్టం ఉండని అవి ఫుడ్ ఇంకా బలవంతంగా పెడితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. దీవెనకు చిన్న టీ గ్లాస్ తోటి కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి ఫస్ట్ ఏదైనా. తర్వాత వాళ్ళకి టేస్ట్ దొరికిన తర్వాత రెగ్యులర్గా ఇస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అలా కాకుండా మనం ఏదైనా చేయాలనుకుంటే ఎక్కువ తీసుకురావడం, ఎక్కువ కొనడం, దాన్ని ఎక్కువగా వండేయడం, పిల్లలకి తిను అని ఒక్కసారి ఎక్కువగా పెట్టేయడం వల్ల అసలు మామూలుగా వాళ్ళకి తినాలన్న ఆలోచన 1-2 తినాలన్నా సరే మనం ఎక్కువ పెట్టేసరికి అసలు తినకుండా అయిపోతుంది అనమాట. విరక్తి వచ్చేస్తుంది. అందుకనేసి ఏదైనా అలవాటు చేయాలనుకుంటే చిన్నగా కొంచెంగా రోజు అంటే దానికి కొంచెం వాళ్ళ అలవాటు పడేలాగా అలా చేస్తూ ఉండాలి. ఇక్కడేమో మా వారికి ఈవినింగ్ టీ పెడుతున్నాను. కొంచెమే పెడతాను. నేను తాగను కదా, మార్నింగ్ తాగను, ఈవినింగ్ తాగను. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఒకసారి తాగేదాన్ని. తర్వాత కొంచెం నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల నేను తాగడం మానేసాను. డాక్టర్ ఒక 2 months మానేయమంటే నాకు మొత్తానికి 1 year వస్తుంది. మొత్తానికే మానేసాను అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు టీ మీద, కాఫీ మీద. ఎప్పుడైనా ఒకసారి కాఫీ ఇష్టంగా తాగుతాను. ఇప్పుడు అది కూడా లేదు. నాకు తాగకపోయినా పెద్దగా ఏం అనిపించదు. టీ తాగాలి, ఈ టైంకే తాగాలని అట్లా ఏం ఉండదు. తలనొప్పి లాంటివి, చిరాకు లాంటివి కూడా ఏం ఉండవు అనమాట. అలా జాంకాయలు కూడా తీసుకొచ్చాను. 1.5 kilos తీసుకొస్తే అత్తయ్య ఉన్నప్పుడే తీసుకొచ్చామన్నమాట. జాంకాయలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పండవు, మెత్తబడవు అనమాట, ఖరాబ్ అవ్వవు. అందుకే కొన్నేమో బయట పెడతాను, ఇంకొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే ఇవి తీసుకొచ్చి కూడా 1 week అయిందని చెప్పాను కదా. 1 week నుండి కూడా ఎలా తీసుకొచ్చామో ఫ్రెష్గా అలాగే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే. బయట పెట్టేసినవి అయితే 2 daysకి మెత్తగా అయిపోయి ఇంకెలాగా తినేసాం బయట ఉన్నవన్నీ. ఇంక ఈరోజైతే గన్సుగడ్డలతో పాటు జాంకాయలు కూడా దొరికాయి నాకు ఫ్రిడ్జ్లో. ఎందుకు ఎక్కువ క్వాంటిటీ ఉండడం, ఫ్రిడ్జ్ నిండిపోవడం వల్ల ఏది ఎక్కడుందో తెలియలేదు నాకు. కాకపోతే ఏం పాడవ్వలేదు, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కువ రోజులు ఏం అవ్వలే కాబట్టి. ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి దీవెను పల్లి పచ్చడి చేయమన్నాడు. ఓన్లీ పల్లి పచ్చడి ఏం బాగుంటుంది అనేసి నేను ఒక 2-3 టమాటోలు కూడా వేశాను. అంటే ఈవినింగ్ టైమే వంట కూడా స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు తొందరగా తినేసి మళ్ళీ త్వరగా పడుకుంటేనే లేగలుగుతారు కదా. మార్నింగ్ లేట్గా తిని లేట్గా పడుకుంటే లేట్గానే లెగుస్తారు. స్కూల్ టైంకి కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళరనమాట. ఇదేమో
యాక్చువల్గా మార్నింగే వండుదాం అనుకున్నాను నేను దొండకాయ కర్రీ. మళ్ళీ పచ్చడితో ఒక్కటే ఏం తింటారని మధ్యాహ్నం అదే మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ ఉంది, అది ఇంకా అత్తయ్య కూడా కొంచెం తినేసి వెళ్ళారు. పిల్లలకు బాక్స్ పెట్టాను. మధ్యాహ్నం మాకు ఇంకా అయిపోయింది. అందుకే పచ్చడితో పచ్చడి ఉంటే ఒకవేళ రేపు దోశలోకో పూరీలోకో దేంట్లోకో ఒక చపాతీలోకో అవుతుంది అనేసి సరే స్టార్ట్ చేద్దాం, వాడు కావాలన్నాడు కదా మరీ కొంచెం ఏం చేస్తామనేసి పల్లి టమాటో పచ్చడి అయితే చేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి దొండకాయ కర్రీ చేసేసాను అనమాట. కొద్దిగా ఏదైనా మిగిలితే బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. ఎండాకాలం అయితే అలా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, చల్లగానే ఉంది కదా, అందుకే బయట పెట్టినా సరే ఉంటాయన్నమాట. మేము మధ్యాహ్నం లంచ్లోకి ఏదైనా తినొచ్చు. మార్నింగ్ పిల్లలకి ఇంకా నిన్ననే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా. నిన్న మండే కదా, ఎవరు తినరు మండే మా ఇంట్లో. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే దీవెనకు వద్దనింది. దీవెన్ బాబుకేమో పల్లి పచ్చడి కావాలన్నాడు. ఇంక దీవెనకు ఒకదానికి పెట్టేసి వాడికి పల్లి పచ్చడితోనే పెట్టేశాను. ఇవి ఈవినింగ్ తినడానికి జామకాయ కట్ చేసి ఇచ్చాను. మరీ ఫ్రూట్స్ అయితే 6 దాటిన తర్వాత తినడం అంత మంచిది కాదు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, 4కి వదిలేస్తే 4:30కి వస్తారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి 5 అవుతుంది. ఇంకా హోంవర్క్ రాసుకుంటూ ఆకలిస్తూ ఉంటుంది కదా. మధ్యాహ్నం ఎప్పుడో తింటారు, 12:30, 1కి అలా తింటారు. కాబట్టి నాకు కూడా ఈ మధ్య జాంకాయలు అంటే చిన్నప్పటి నుంచి జాంకాయలు అంటే ఇష్టము, కాకపోతే అవి మంచిగా తీయగానో నాకు బాగా పచ్చివి ఇష్టం ఉండదు, అలాగని బాగా పండినవి ఎల్లో కలర్వి కూడా ఇష్టం ఉండదు. కొంచెం దోరగా, కొంచెం దోర కంటే ఇంకొంచెం పచ్చిగా ఉన్నవైతే ఇష్టపడుతూ ఉంటాను. ఈలోపు గనుసుగడ్డలు ఉడుకుతూ ఉన్నాయి. దొండకాయలు కూడా కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టాను, జిగురంతా పోతుందని. మిర్చి అవి కూడా అంతే సాల్ట్ వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. జాంకాయ కట్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటూ రాసుకుంటూ ఉన్నారనమాట, హోంవర్క్ రాస్తున్నారు. నేనేమో బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసేసి తీసి పెట్టేశాను, మధ్యాహ్నం వేసినవి, ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి. మొన్న వాష్ చేయలేదనమాట. కొన్ని చిన్న చిన్నవి ఆల్రెడీ దండం మీద ఆరేసాను పిల్లలవి. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద టవల్స్, ఇంకా నైటీస్ అత్తయ్య కట్టుకున్నవి 2 days వేయలేదు బట్టలు, ఎందుకంటే అంతకుముందు వేసినవి వర్షాలు బాగా పడుతున్నాయి కదా హైదరాబాద్లో, బట్టలు ఆరట్లేవు అనేసి 2 daysకి ఒకసారి మిషన్లో వేస్తున్నాను. అది ఈవెన్ని పిలిచి అంటే తినడం అయిపోయింది, ఇంకా హోంవర్క్ స్టార్ట్ చేయలేదు, కొంచెం హెల్ప్ చేయనాని అంటే తీసుకొస్తున్నాడు అనమాట శారీస్. దీవెన్ బాగా పనిచేస్తాడు, అంటే ఏదైనా చెప్పంగానే ఏదైనా చెయ్యను అన్నాడు అనమాట, వెంటనే చేసేస్తాడు. ఇంకా శారీస్ కొంచెం పెద్దగా ఉన్నాయవైతే దండం పైన అది అక్కడ వేసేసాను. ఇక్కడ ఏంటంటే చైర్లో కూర్చున్నా అంటుతుందనే మనకి తలకి తగులుతూ ఉంటాయి అనేసి చిన్న చిన్నవే బాల్కనీలో వేస్తాను. బెడ్షీట్స్, పిల్లోస్ కవర్ లాంటివి, దీవెన్ బాబు టీషర్ట్స్, షార్ట్స్, అత్తవి బ్లౌజులు ఇవన్నీ వేసేసాను. ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు బట్టలు ఆరడానికి ఒక్కటే ప్రాబ్లం అనమాట, బట్టలు ఆరవు. కాసేపు ఎండ కొట్టినా సరే కొంచెం ఆరతాయేమో, కానీ ఇక్కడ గాలికే ఆరాలి. ఇంకా ఇది వచ్చేసి నాకు శారీ చాలా బాగుంటుంది, ఇది మహానటి శారీ అనమాట. ఇది తీసుకొని 7-8 years అవుతుంది. అప్పుడు 250 రూపీస్కే వచ్చింది శారీ. చాలా ఇంకా కొత్తగా ఉంది, ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టమైన వాటిని కంఫర్ట్గా ఉన్నాయి ఊరికే వేసుకుంటాను, కానీ ఇష్టమైన వాటిని ఎక్కువగా వేసుకోను అనమాట, అలా దాచిపెట్టి ఉంచుతాను పాడైపోతాయి అనేసి. ఇది కూడా అలాగే, శారీ కూడా అంతే. అందులో ఒకటి బ్లౌజ్ కొంచెం నాకు పొట్టిగా అయిపోయింది. ఇంతకుముందు కొంచెం షార్ట్ హ్యాండ్సే వేసుకునేది, ఇప్పుడు కొంచెం ఎల్బో వరకు వేసుకుంటున్నాం కాబట్టి అవి ఇప్పుడు వేసుకోవాలనిపించట్లేదు. ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని దాని మీద సెట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది శారీ, కలర్ కాంబినేషన్. మళ్ళీ దాని తర్వాత అలాంటి కలర్ నాకు ఎక్కడ చూడడానికి కూడా కనపడలేదన్నమాట తీసుకుందామంటే. ఆ శారీని అలాగే ఉంచుతాను. నా దగ్గర ఉన్న సిల్క్ శారీస్ ఇవన్నీ కూడాను అత్తయ్య కానీ అమ్మ కానీ వచ్చినప్పుడు కట్టుకుంటారు. బ్లౌజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగో ఇక్కడ శారీస్ ఏం తెచ్చుకోరనమాట. ఇక్కడ ఉన్నవి నా సిల్క్ శారీస్ ఎక్కువ కడుతూ ఉంటారు. ఒక 4-5 ఉంటాయి నాకు రెగ్యులర్ కట్టుకునేవి. నేను అంత ఎక్కువ ఏం కట్టుకోను, నాకు చీర కట్టుకుంటే కొంచెం పని చేయడానికి అంత కంఫర్ట్గా ఉండదు. డ్రెస్ ఆరు నైట్ ఏదన్నా ఒకటి ఫాస్ట్గా పని అవ్వాలంటే మాత్రం కంపల్సరీ నైటీనే ఇల్లు డీప్ క్లీనింగ్ అప్పుడు కొన్ని పనుల్లో మాత్రం నైటీ వేసుకుంటాను. మామూలుగా అయితే కొంచెం ఈ డ్రెస్సెస్ రెగ్యులర్గా ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అలాంటివి చేసుకుంటే డ్రెస్సెస్ వేసుకుంటాను. ఈ శారీస్ మీద అయితే కొంచెం కష్టమే, పని చేసుకోవాలన్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలాగే ఏదైనా జస్ట్ రెడీ అయినామా వెళ్ళినామా వచ్చినామా అన్నట్టే ఉండాలన్నమాట. ఫంక్షన్స్కి దేనికైనా వెళ్తే అలా వెళ్ళి రావడానికి అయితే ఓకే, కానీ ఇంట్లో డైలీ కట్టుకోవాలనిపిస్తుంది, కానీ నేను కట్టుకొని పని చేయలేను, ఇంకా అలవాటు చేసుకోవాలి. చాలామంది డైలీ అంటే పొద్దున్నాక ఉంచుకుంటారు, అంటే బాగానే ఉంచుకుంటారనమాట. దాన్ని ఇంకా మెయింటైన్ చేయడం కూడా రావాలి, పని చేయడం అలవాటు అవ్వాలి ఫస్ట్ దాంతో.
అలాగా బట్టలన్నీ ఆరేసిన తర్వాత పిల్లలకి మళ్ళీ చేతులు కడుక్కొని గన్సిగడ్డలు ఈలోపు ఉడికిపోతే అవి కొంచెం అందులో నుంచి మనం మళ్ళీ చన్నీళ్ళు పోస్తారు కొంతమంది. అలా పోస్తే ఏమవుతుంది, టేస్ట్ పోతుంది అనమాట. శనక్కాయలైనా సరే, గుగ్గిళ్ళైనా, మామూలుగా ఇలాంటి ఉడికించేవి ఏదన్నా ఉంటే సాల్ట్ వేసి ఉడికిస్తాం కదా, అలాంటి మళ్ళీ వడగట్టుకోవాలి అంతే. జల్లి గిన్నెలో ఏదన్నా ఉంటే సరే వడగట్టేసుకొని తినాలి. కానీ మళ్ళీ మామూలు వాటర్ వేసేస్తే ఆ టేస్ట్ పోతుంది. ఉడికిపోయాయి. చాకుతో ఇలా గుచ్చి చూస్తే మెత్తగా, మరీ మెత్తగైనా టేస్ట్ ఉండవు ఇవి, తెలీదు. ఉడకకపోయినా తెలియదు అనమాట, లోపల గట్టిగా ఉంటుంది. మనం ఇట్లా ఫోర్క్ స్పూన్తో కానీ చాకుతో గట్టి గుచ్చి చూస్తే లోపల వరకు సాఫ్ట్గా ఉంటే ఓకే, ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. మనకు ఆ ఉడికే విధానం స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట. స్మెల్తో కూడా తెలుస్తుంది ఉడికేయా లేదా అనేసి. తీసేసుకొని ప్లేట్లో కాసేపు చల్లారిన తర్వాత నాకు కొంచెం పని ఉంది, అది అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం ఒలిచేసి ప్లేట్లో పెట్టేసి తినేస్తారు. తినండి అని ఇలా పెడితే రాసుకునేటప్పుడు వాళ్ళకి చేత్తో ముట్టుకోవడం అవి ఇవి అంతా చేయలేరు కాబట్టి వాళ్ళు తినాలి అని మనం అనుకుంటే అన్నీ కంఫర్ట్గా ఉండేలాగా చేసేసి ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొన్ని తీసాను. చేయి కాలుతుంది అనేసి మళ్ళీ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని కింద కూర్చొని మొత్తం అంతా పొట్టు తీసేసి ఇచ్చానమాట. ఇలాగా నాకు చాలా ఇష్టము. ఇంకా మా వారేమో ఎగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. మా ఇంట్లో ఒక తినని రోజు, ఒక వారంలో 2 రోజులు మాత్రమే నాన్ వెజ్ తినమన్నమాట. నెక్స్ట్ ఇంకా మిగిలిన డేస్ అన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్లు, పచ్చడి చేసిన, పప్పు చేసిన, ఆమ్లెట్లు, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ పులుసు. పిల్లలు డైలీ తినడానికి ఎగ్స్ ఉడకబెడతాను. మార్నింగ్ కొంచెం ఏదైనా టిఫిన్ చేస్తే హెవీగా ఉంటే లంచ్ బాక్స్లో పెట్టేస్తాను, లేదంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా తింటారు. కంపల్సరీ ఏది ఉన్నా లేకున్నా సరే ఎగ్స్ మాత్రం ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అంటే ఫాస్ట్గా అయిపోతుంది. స్కూల్కి ఏదైనా లేట్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టడము, ఎగ్ ఫ్రై అన్నా, లేదంటే బాయిల్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోతే కనుక పాలు గుడ్డు అయినా తినేసి తాగేసి వెళ్తారనేసి రెడీగా ఉంచుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందైతే ఎగ్స్ కూడా చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వండేవాళ్ళు, రెగ్యులర్గా వండకపోయేవాళ్ళు. ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా ఎవరి ఇంట్లోనే ఎగ్స్ ఉంటాయి. నార్మల్గా లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఎగ్ తినాలని చెప్తున్నారు కాబట్టి మనకి ప్రోటీన్ కోసం, బలం కోసం అని ఎవరి ఇంట్లోనే ఉంటున్నాయి. డైలీ వండుతున్నారు కూడా. అట్లుండేది. ఇంతకుముందైతే అలా ఉండేది కాదు. ఇక్కడ మొత్తం పొట్టు తీసేసి ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఇల్లంతా క్లీనింగ్, పిల్లలు రాకముందుకే నేను వచ్చి అంతా అన్నీ చేసేసుకొని పనులన్నీ కూడా, గిన్నెలు, బట్టలు ఏదైనా ఉంటే మ్యాక్సిమం చేసేసి ఇల్లు నీట్గా ఉంచుతాను. ఒక్కొక్కసారి మాత్రం బద్ధకంగా అయిపోయి నిద్ర వచ్చేస్తుంది. 3:30, 4 అప్పుడు బాగా నిద్ర వచ్చే టైమింగ్స్ ఏవంటే ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు నిద్ర వస్తుంది, లేవబుద్ధి అవ్వదు పొద్దున్నే. ఇంకొకటి టిఫిన్ చేసిన తర్వాత 10:30 ఆ టైంలో, 10-10:30 అప్పుడు కూడా పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఇంకోటేమో నైట్ కాదు, ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి తీసుకురావాలి, లేదంటే పిల్లలు వస్తున్నారన్న ఆ టైంలో, ఈ 3 టైమింగ్స్ అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. పొద్దున్న లేగాలంటే టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ టైం 3:30, 4 అప్పుడు ఎప్పుడైతే పడుకోకూడదు అప్పుడే ఫుల్ నిద్ర వస్తుంది నాకు. చాలామందికి అలాగే వస్తూ ఉంటుంది. మా వారికి కూడా అప్పుడే వస్తుంది అనమాట. అప్పటిదాకా వీడియోస్ ఎడిటింగ్ చేసేసుకొని అవి చేసుకునేసరికి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఆవిరి నొప్పులు వస్తున్నాయి అనమాట. మార్నింగ్ టైం వీడియో పెట్టే ముందే వాయిస్ ఓవర్ ఇస్తాను. నిద్ర ఎందుకు వస్తుందో తెలియదు ఈ 3 టైంలో. అర్ధరాత్రి మాత్రం పడుకునే టైంకి మాత్రం అస్సలు నిద్ర రాదు. ఇప్పుడు 9:30, 10 ఆ టైంలో కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఆ టైంలో కొంచెం తినడము, లేదంటే కిచెన్ క్లీనింగ్ అవి చేస్తూ ఉంటాను. రేపు చేద్దాంలే అని పడుకుంటాను. కానీ పడుకుంటేనేమో పని ఉంటేనేమో కల్లోకి అవే వస్తాయి అనమాట ఆడవాళ్ళకి. గిన్నెలు ఉన్నాయి తర్వాత దోముదాము, లేదంటే బట్టలు ఉన్నాయి మడత పెడదాము, బట్టలు మిషన్లో వేద్దాము, కిచెన్ ఏదైనా క్లీనింగ్ చేసుకుందాము, ఎక్కడవక్కడే ఉన్నాయి కదా అని అనిపించినప్పుడు మాత్రం పడుకున్నాం అనుకోండి, కలలోకి అవే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క శత్రులాగా అయిపోయాయి ఆడవాళ్ళకి. ఈరోజు బుడ్డోడు వచ్చిన రోజు, ఇంతకుముందు ఎక్కువ వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాగా నడకొచ్చిన దగ్గర నుంచి పైకి ఒక్కడే వస్తున్నాడు, దిగుతున్నాడు అనమాట. ఇంతకుముందు ఎక్కేవాడు కానీ దిగడం రాకపోయేది మెట్లు. ఇప్పుడు మాత్రం ఎక్కుతున్నాడు, వాడంతటి వాడే దిగేస్తున్నాడు అనమాట. నచ్చాయంట గన్సిగడ్డలు, అవి నచ్చాయి, వచ్చి అంటున్నాడు. చల్లారిన తర్వాత మొత్తం పూర్తిగా ఒకటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చాను. ఇంక ఈవినింగ్ వచ్చాడు, నైట్ డిన్నర్ తినే టైం వరకు పైనే ఉండి తినేసి వెళ్ళాడనమాట. కృపన్కేమో
ట్యూషన్ ఉంటుంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత. ఇంక వీడికి ఎక్కడం దిగడం అలవాటు అయిపోయేసరికి వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అన్నతోటి అక్కతోటి బాగా ఆడతాడు. ఆడడం అంటే వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు అనమాట. కానీ ఏది పెట్టినా మంచిగా తింటాడు. ఏదంతా స్పైసీగా ఉన్న తింటాడు. కృపనేమో అస్సలు తినలేవాడు స్పైసీ, ఓన్లీ పెరుగు అన్నము స్వీట్స్ అవే తింటాడు అనమాట. కాలుతుందని చెప్పాడు దీవెనికి. వాడికి కాలేదు, నేను కూడా తినేసాను, కాలేదు. దీవెనికి మాత్రం కాలుతుంది. కొంచెం ఫ్యాన్ కింద పీసెస్ మధ్యలో కానీ కట్ చేసి అప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది. కింద ఏమో బండలు చల్లగా ఉన్నాయి అనేసి ఇంకా పైనే కూర్చున్నారనమాట. ఏం వర్షాలు వస్తున్నాయి ఊర్లో. పంటలు పండే టైంకి రైతులకు అవసరమైన టైంకి ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో రాకుండా సిటీలో వస్తున్నాయి వర్షాలన్నీ. ఇక్కడ దొండకాయ కోసాను కదా, చిన్న చిన్న రౌండ్గా కట్ చేశాను. అదే దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా టమాటో పల్లి పచ్చడి కూడా చేస్తున్నాను. పిల్లలు స్నాక్స్ తినేశారు. జామకాయ పెట్టాను, దీవెన జావ తాగేసింది. ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేశారనమాట. మీరేం స్పెషల్ చేశారు? ఈరోజు బాక్స్లోకి అయితే సింపుల్గా చేసేసాను లంచ్ బాక్స్. అందుకే మార్నింగ్ వీడియో షూట్ చేయలేదు. రేపటి నుంచి ఖచ్చితంగా మన వంటలు మిస్ అవుతున్నామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఈ పొద్దున్నే లేసరికి చల్లదనానికి లేవబుద్ది అవ్వక బద్ధకం వేసి వీడియో తీయడానికి కూడా ఓపుకుండట్లేదు, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకేదో ఒకటి పెట్టేస్తూ ఉన్నానమాట. అంటే ఎక్కువగా నాకేంటంటే అంటే మామూలుగా ఏ పని ఉంటే ఆ పని చేసేసుకుంటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా కొంచెం ఏదన్నా మనం క్లీనింగ్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రాదనమాట వీడియోస్ పైన. పని చేస్తున్నామా లేదని అట్లనే వస్తుంది. మెయిన్ ఏంటంటే నాకు ఇంట్లో జనాలు ఉంటే మాత్రం వండడం పెట్టడము క్లీనింగు వీటితోనే సరిపోతుంది. వీడియోస్ అస్సలు తీయబుద్ది అవ్వదు. మామూలుగా ఒక్కదాన్ని ఉన్నా సరే వీడియోస్ అవి ఏం కావాలో వర్క్ అదంతా ప్రశాంతంగా చేసేస్తాను. నాకు అలా అనిపిస్తుంది. రెగ్యులర్ పనులన్నీ వెనకబడిపోతూ ఉంటాయి అన్నమాట. చెయ్యాలనిపించదు, ముందు చేయాలని ఇంట్రెస్ట్ మూడు అవి రావన్నమాట. ఆలోచన కూడా రాదు, ఏం వండాలి ఏం పెట్టాలి ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదే ఉంటుంది. వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్, ఏం చేయాలన్న ఐడియా ఆలోచించుకోవడానికి అట్లా రాదనమాట. ఎడిటింగ్ చేయడమైనా వాయిస్ ఓవర్ చేయడమైనా గోలగోలగా ఉంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు. అంటే ఇంట్రెస్ట్ రాదని చెప్పాను కదా, అలాగనమాట. అందుకే ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ అవి పెట్టట్లేదు, చేయాలనిపించలేదు. ఏదో ఒక 2 డేస్కి ఒకసారి అట్లా పెడుతూ ఉన్నానమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. పెండింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు మాత్రం ఇంకా ఫ్రెష్గా చేస్తేనే. చాలామంది వరలక్ష్మి వ్రతం చేయలేదని అడుగుతున్నారు. లాస్ట్ వీక్ అయితే చేయకూడదు నేను, అందుకే చేయలేదు. నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 3 డేస్లో ఉంది కదా మన ఫ్రైడే, అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. పెద్దగా ఏం చేయను, ఎప్పుడు చేసుకున్నట్టే సింపుల్గానే ఇంట్లో వరకే చేసేసుకుంటాను. అంటే పూజ అనేది మనకి ఎప్పుడైనా నేను అదే చెప్తాను, అంతే 10 మందికి తెలిసేలాగా ఆడంబరంగా ఖర్చు పెట్టి అది ఇది చేసి అనవసరంగా కొనుక్కొచ్చి అలా చేయకుండా, పూజ అంటే ఏంటంటే మనకు ఒక మెడిటేషన్ లాగా అనమాట. ప్రశాంతంగా ఉండడం కోసం ఉన్నవన్నీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి దేవుడి దగ్గర ప్రశాంతంగా మొక్కుకోవడము, ప్రశాంతంగా కూర్చోవడము, దాన్నే పూజలాగా. ఇంతకుముందు అలా లేకుండా దాన్నే పూజలాగా పెట్టారు. కాబట్టి మనం అన్నీ అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి అట్లా చేసి ఇట్లా చేసి వెరైటీగా చేసి అన్నీ చేస్తే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కానీ ప్రశాంతంగా ఉండదు. ఆడంబరాలకు పోయి అనవసరంగా అట్లా చేసుకోవద్దు. అంటే ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు. ఓపిక మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫైనాన్షియల్గా ఏదైనా సరే ఎవరికి ఎంతలో ఉందో అంతలో చేసేసుకుంటారు. మెయిన్ ప్రశాంతత కోసం మాత్రమే చేసేది పూజ. మనం ఎంత అంగరంగ వైభవంగా అట్లా రిచ్గా ఎంత చేసామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేసామనేదే ముఖ్యం. దేవుడు కూడా అదే చూస్తాడు. దొండకాయ ఏమో వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ టమాటో పచ్చడి కోసం మిర్చి పల్లీలు జీలకర్ర అన్నీ వేయించి మిక్సీ జార్లో వేసాను. అది కాస్త చల్లారుతుంది. ఇంకా మిరపకాయలలో ఉప్పు వేయలేదు, టమాటోలో వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా అనేసి, కొంచెం వాటర్ లాగా వచ్చేస్తాయి త్వరగా ఉడుకుతుంది అనేసి ఇంకా సాల్ట్ అయితే టమాటోలోనే వేసేసాను. పచ్చిమిర్చి చల్లారిన తర్వాత కాసేపు టమాటో కూడా ఉడికించేసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత
మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ కాబట్టి కొంచెం చూసుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి. రోట్లో అయితే ఆటోమేటిక్గా మనకు అంత మెత్తగా మెదగదు, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయ కూడా కంపల్సరీ, పచ్చళ్ళల్లో వెల్లుల్లిపాయ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఏ పచ్చడైనా సరే. మూత పెట్టేసి ఉంచాను అనమాట. ఇక్కడ దొండకాయలు ఏమో ఫ్రై అవుతూ ఉన్నాయి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, లాస్ట్కి నలగొట్టిన వెల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. మా దొండకాయని చాలా రకాలుగా కట్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను పొడవుగా కట్ చేస్తాను, నిలువుగానే కట్ చేస్తాను సన్నగా. ఒక్కొక్కసారి ఇట్లా చక్రాల్లాగా కట్ చేస్తాను. ఒకసారి ఏమో పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా చేస్తాం చిన్నగా. కొంతమంది టమాటో కూడా వేస్తారు దొండకాయలలో. నేనైతే ఎప్పుడు వేయలేదు, మా ఇంట్లో వాళ్ళు తినరు కూడా. కొంచెమైనా ఆయిల్ వేసేసి ఫ్రైలాగా చేస్తేనే తింటారు, మరీ ఎక్కువ ఆయిల్ వేయకుండా. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టించుకొని మగ్గించుకున్నాం అనుకోండి, మెత్తబడిపోతాయి తొందరగా. ఇంకా బెస్ట్ ఏంటంటే చాలామంది స్టీమ్ చేస్తారు. ఇప్పుడు మనకి స్టీమ్ చేసే కుక్కర్ కూడా వచ్చేసింది పెద్దది. వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు. అది బాయిల్ అవుతుంటే పైన మనకి ఏమేమి స్టీమ్ అవ్వాలో అవన్నీ పెట్టుకోవచ్చు. తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఎక్కువ డీప్ ఫ్రైలు అవి చేయకుండా, ఫ్రైలు అంటే ఇష్టం కదా. కూరగాయలు ఫస్ట్ కొంచెం ఉడికించేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకుంటే ఆయిల్ తక్కువగా యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఫ్రై తిన్నట్టు కూడా ఉంటుంది. మొత్తానికైతే అయిపోతున్నాయి వంటలు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. నా వంటలు అయిపోయేసరికి 7:50 అయిందనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే డిన్నర్ పెట్టేసి తినిపించేసి పడుకోవడమే. ఇక్కడ ఎక్కువసేపు పెట్టేశాను. అక్కడ టమాటో ఉడుకుతూ ఉంది. లాస్ట్కి ఇంక వంటలన్నీ అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు చెప్తారు చూడండి. మా బుడ్డోడు ఉన్నాడు కదా, విరాట్ వాడి పేరు. కృపన్ వాళ్ళ తమ్ముడు పేరు విరాట్. వాడు కూడా ఇక్కడే తినేసి వెళ్ళిపోయాడు అనమాట. కుక్కర్ విజిల్ వస్తుందనేసి నేను అది వీడియో వాయిస్తోనే ఉంచాను, లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా బాగుంటుంది. కుక్కర్ అంటే చాలా భయం అంట వాడికి. విజిల్ వచ్చినా అలా కాలుతుందని, సౌండ్ వస్తుందని వాళ్ళ పెదనాన్నతో కలిసి బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికంటే ముందుగా మన వీడియోస్ అయితే చూసేయచ్చు అనమాట. ఇంకా MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో నిన్న వీడియో పెడతా అన్నాను. ప్రోటీన్ పౌడర్ అడిగారు. నేను గారెలు పెట్టాను, ఎందుకంటే ఆ వీడియో ఎడిటింగ్ అవ్వలేదు. ఇది అయింది కదా గారెలు అనేసి ఇదే అప్లోడ్ చేసేసాను. ఇంకా టైం అవుతుందనేసి ఈరోజు ఖచ్చితంగా మీకు ప్రోటీన్ పౌడర్ నేను ఇంట్లోనే ఎలా తయారు చేశాను అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు, లేదంటే పెద్దవాళ్ళకే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి పిల్లలకు కూడా తాగిపించండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్కి సరిపడా వస్తుంది. ఒక్కళ్ళకైతే దీవెన అయితే తాగట్లేదు. ఎప్పుడైనా ఒకసారి ఒక స్పూన్ తింటుందనమాట. తిన్నా కూడా చాలా బాగుంది. ఇంకా పాలు తాగని పిల్లలు ఉంటే కనుక దాంట్లో కొంచెం బెల్లం వేసేసుకొని, బెల్లంతో పాటు మిక్సీ పట్టుకొని ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు, ప్రోటీన్ బాల్స్ లాగా. అలాగైనా సరే చాలా బాగుంటుంది. దాంట్లో నేను ఏం వేసాను, ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియో అయిపోవడానికి వచ్చింది కాబట్టి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. వీలుంటే చూడండి, కావాలి అనుకున్న వాళ్ళు. MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. అలాగే చికెన్ బిర్యానీ కూడా చేశాను, మనకి అది నాన్ వెజ్ ఛానల్లో ఉంటుంది. MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చికెన్ బిర్యానీ, వెజ్ ఫుడ్ ఛానల్లో ప్రోటీన్ పౌడర్ తయారు చేశాను ఇంట్లో, చూసేసేయండి. మొత్తానికి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం అది బరకగా ఉండేలాగా పట్టాను, పేస్ట్ లాగా అయితే బాగోదు. కాకపోతే టిఫిన్స్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. పూరి, పునుగులు అలాంటి వాటిలోకి. ఇది అన్నంలోకి కాబట్టి కొంచెం అలా గ్రైండ్ చేశాను. కాలింది పెన్న పడిపోయినట్టు చేస్తుంటాడు. కాలుతుంది. అమ్మో 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 అమ్మో, యాక్టింగ్ అమ్మో.
అమ్మో 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 అమ్మో. అమ్మో కాలిద్ది. విరాట్ జలక్ జాకెట్ అందు అమ్మా ముత్కో అన్న కమలాసన్ అనుకున్నా కూపన్. నువ్వు 2 పాయింట్ పో. 2 పాయింట్ పో నువ్వు. దామ్ నిన్నగా కూర్చో ఇట్లా ఇట్లా కూర్చో. తింటావా? ఆమె తింటావా? కాలిద్దా? హాయ్ చెప్పు. హాయ్ ఇక్కడ హాయ్ చెప్పు. అక్కడ అక్కడ వీడియోలో హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్ విరాట్. హాయ్ హాయ్ బాయ్. హాయ్. నమస్తే పెట్టు. అమ్మో నమస్తే పెట్టు. నమస్తే నమస్తే పెట్టు. సామి పెట్టు. నమస్తే. అమ్మో సామి అనగానే నాకు చూపిస్తుంది. సాంగ్ ఎక్కడ ఉందా? నీకే కాలుతుందా? ఏంటి యాక్చువల్గా మా విరాట్కి ఇంకా మాటలు రావట్లే. అమ్మ లేదా తాత అత్త ఏమంటారు అన్నాడు. మేము ఒక్కొక్కసారి ఆడుకుంటే అంటాడు. మాట్లాడొస్తాయేమో అంటే వచ్చి ఇక ఇలాంటి వాళ్ళ కంటే లేడీ వస్తాయంటే లేడీ వచ్చినంటే మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉంటున్నట్టు. అప్పుడు మనం ఆపనే అనాలంట. శుభలగ్న సినిమాలో శ్రీలక్ష్మి గారు నాకు నీకు నడక లేటుగా వచ్చింది, చాలా లేటుగా వచ్చింది. ఇవి ఎమ్మటి నడిచిండు. తమ్ముడు కూడా తొందరగా నడిచిండు. పెడతా నీకు తొందరగా వచ్చినాయి మాటలు. కారం జుట్టు లేటుగా వచ్చింది. విరాట్ కూడా ఇక్కడ కూర్చో కూర్చో సిట్ డౌన్. లేట్ గా అలవాటు అయింది వీడు. ఈ మధ్య నుంచే బాగా వస్తుంది. ఇక నడక వచ్చింది. వాడే పైకి వస్తాడు, వాడే కిందికి పోతాడు. ఇంకా దిగడం కూడా వచ్చింది. దిగడం కూడా వచ్చింది. ఇంకా మేము దింపాల్సిన అవసరం. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వస్తాడంట. కృపణ్ణి నేను కమల్ హాసన్ అనుకోండి, వాడికి కలిపిచ్చేయండి నాన్నగారు. కానీ వీడు 2.0 కమల్ హాసన్. టేస్ట్ ఎలా అని చెప్పు దీవెన్. పల్లి పచ్చడి వాడికి ఇష్టమైన చంద్రబాబు బాగా చేస్తాడు. వీడికి ఇష్టమని కాంతి నాకు నేను తినిపిస్తావు. వేడి ఉంది. ఓ అమ్మా అక్కకి ఇవ్వు ఫోటో. అక్కకా అటెండ్ కూడా చెప్తుండు. చెప్పు అక్కకి అంటిస్తాడు. దీవెన్ అక్కకి ఇవ్వు. అక్కేది అక్కకి ఇవ్వు. నిలబడు. అక్కకి ఇవ్వు. అక్కకి ఇవ్వు. అక్క కాదు అక్కకి ఇవ్వు. అదే అంటుండే. బతకపోతే వదిలేస్తుంది. ఇక్కడ ఉంది. ఇక్కడ అబ్బా ఇదే ప్లేట్. మళ్ళీ ఇదే ప్లేట్ ఇద్దరికి. ఇది అది అన్న అన్నది అన్నకి ఇవ్వు. ఇట్లా
కూర్చో అక్కడ కూర్చో నిన్ను పెన్న కాడ కూర్చో పెన్న కాడ కూర్చోడా ఇట్లా నేను పెడతారా ఏంటి కూర్చో కూర్చో అక్కడ చెప్తా కూర్చో ఇక్కడ విరాట్ సిద్ధం. కానీ వీడు చాలా ఇంటెలిజెంట్ అండి. కృపన్ గారి కంటే చాలా ఇంటెలిజెంట్. అన్ని క్యాచ్ చేస్తాడు తొందరగా, ఫాస్ట్ క్యాచ్ చేస్తాడు. మనం ఏం చెప్పినా నువ్వు చేస్తాడే కానీ ఇప్పుడు నీకు కొంచెం డైవర్ట్ అయిపోయింది అనమాట మైండ్. ఫోన్ల మీద, టీవీ మీద, ఈ ఎక్స్ట్రా ఏమంటారు ఎక్కువయ్యి నీకు. అక్కడ పెన్న అక్కడ తింటావా? అబ్బా నువ్వా చెప్పిన ఒక 2 నిమిషాలకి అర్థమైంది. ఇంకోటి వీడు కారం మస్తు తింటాడు. సేమ్ నాలో ఎంత కారం పెట్టినా వాళ్ళ అక్క కలుపుకున్న తినిపిస్తా తింటాడు. కృపన్ గారు అయితే అమ్మో వీడు తినే అంత కూడా తినడు. కూర్చో. నువ్వు తినే అంత కూడా తినడు. కారం కుప్ప అంటే మేము కుప్ప అని పిలుస్తాం వాడిని. ముద్దుగా కుప్పని కాదు కుప్ప. ఇప్పుడైతే ఈ రోజు ఇంకా నైట్ డిన్నర్ అయితే మాకు కర్రీస్ వచ్చేసి దొండకాయ. దొండకాయ మంచి పొడుగు కట్ చేసి వేస్తుంది అనుకున్నా. ఇట్లనే బాగుంటాయి. నాకు ఇట్లా అంత టేస్ట్ నచ్చావు మమ్మీ. కొన్ని పండినవి చూస్తా ఇంకా టేస్ట్ చూడలేదు. ఆఫ్టర్నూన్ బెండకాయ కూడా బాగుంది. బెండకాయ మస్తుంది. బెండకాయ కర్రీ ఉంది. అలాగే ఇప్పుడు టమాటా పల్లి చట్నీ కూడా చేసింది ఉమా. బాగుంది. ఓకే. అలాగే అన్నం కూడా ఉంది మధ్యాహ్నం ఉంది. ఇంకా ఇదనమాట డిన్నర్. ఇంకా ఇక్కడ తినేస్తుంది విరాట్. విరాట్ చెప్పలే పల్లి బాగుందని చెప్పి విరాట్ ఇక్కడ విరాట్ ఎట్లా విరాట్ ఇట్లా అనుకుంటే ఎట్లా అంటాడు. సూపర్ చెప్పు. నీవే అన్నం తినే ముందు వాటర్ తెచ్చుకోవాలి. అక్క తెచ్చుకుంటుంది కదా, నీకు కూడా వాటర్ ఉంది కదా. సూపర్. అమ్మేమో ఇవి స్కూల్ కి అంటది, మీరేమో ఇది అమ్మ ఒకటి చూడు తిన్నా. బాగుందా? తిప్పిస్తే మంచిగా ఎంజాయ్ చేస్తుంటాడు విరాట్. నేను ఏమని పిలుస్తాను, ఇది ఇప్పుడు కాదు. కూర ఏమంటారు? కూర కూర కాదు. కూర కలపనా? ఇట్లా విరాటో ఆటో కూర అంటే వీడికి కూరలా కనపడట్లేదు, పచ్చడి సరిపోవట్లేదా? అది కొంచెం డిఫరెంట్ ఉంది మీరు చూసి దానికంటే. పెన్నకు ఆమె చెప్పు. విరాట్ ఏమైనా మొత్తం సైకిల్ అర్థమైంది అన్ని, కానీ అన్ని అర్థమైతాయి. ఫోన్ చేయమంటే ఫోన్ నానా ఒకవేళ వీడు కొంచెం చిన్నగా ఉన్నాడు అప్పుడు ఉన్నాయి. నానా అట్లా కాదు, దీనికంటే చిన్నగా ఉంటారుగా. అన్న ఇదా ఏంటి